అంటే ఇప్పుడు స్టార్ట్ చేసావు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా బాగానే ఫేమ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి టార్గెట్? అంటే యాక్టింగ్ ఫీల్డ్‌లోకి ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నావా? ఆ! ఎళ్తా. అంటే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్తా. చేయాలనైతే ఇంట్రెస్ట్ ఉంది. మీరు చూస్తున్నారు కదా! రమ్య గారికి ఛాన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు. మీ సీరియల్ చేస్తారా? అది సీరియల్ చేస్తారంట. ఎవరైతే అసలే ఉట్టిగానే ఏడిపిస్తారు. సీరియల్ అయితే లాగుల మీద లాగులు చెప్పి ఎట్టి పెట్టి ఏడిపిస్తారు. అవునా? ఈ మాట విన్నారనుకో ఇక చెప్తారు, అక్క మిమ్మల్ని అట్టిగా ఇప్పుడు చూస్తుంటే ఏడుస్తాను. ఇక సీరియల్‌లో కూడా చూడాలా అక్క అని అంటారు. లేదు లేదు. మీ వీడియోస్ పరంగా డిఫరెంట్ అసలు. ఏదో మా ఇంటర్వ్యూలో ఇట్లా అంటే మీ బ్యాక్ మేము అడుగుతున్నాం కాబట్టి మీరు చెప్తున్నారు. మేము అడగకపోతే మీరు చెప్పరు. అవును. ఆ నవ్వు ఒక్కటే కనిపిస్తది నేను. అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా గదా! ఇంతకుముందు 1 అవర్ నుంచి నేను మాట్లాడుతున్నా. ఆ నవ్వొక్కటే కనిపిస్తది. మనం చెప్తేనే ఆ బ్యాక్ ఏదైతే బాధ ఉందో అది జెప్తారు. సో, సీరియల్ యాక్టింగ్ అంటే ఇప్పుడు యాక్టింగ్‌లోకొద్దామనే స్టార్ట్ జేశారా? లేదు. జస్ట్ ఇప్పుడేదో సరదాగా చేస్తా అన్నానని తప్పించి నాకిదే చెయ్యాలి, నన్ను నేను చూసుకోవడం కోసమే నేను చెప్పాను గదా! ఆ! నన్ను నేను చూసుకోవడం కోసం దొరికిందేంటంటే ఇన్‌స్టా అండ్ యూట్యూబ్. హ్మ్. అవి ఒక వీడియో తీసిన తర్వాత 100 సార్లు చూసుకుంటా. అది నేనేనా? ఓకే. ఓకే. అని నా లోపల నాకే సంతోషం అయితదన్నట్టు. హ్మ్. ఏదో యాక్టింగ్ చేయాలి. యూట్యూబ్ గూడా స్టార్ట్ జేశారు ఆ! గదా! అవునవును. యూట్యూబ్‌లో బానే ఉందా? సేమ్ ఈక్వల్ ఉంది. ఇప్పుడు ఈక్వల్. నేను ఇన్‌స్టా స్టార్ట్ చేసింది ఎంతైతే వ్యూస్ అండ్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఫాలోవర్స్ ఇందులో ఉన్నారు. సో, అయితే గట్టిగానే సంపాదిస్తున్నారు. సో, ఇప్పటి వరకు ఎంత సంపాదించుంటారు యూట్యూబ్‌లో? అంటే బాగా మిలియన్ వ్యూస్ ఎళ్తున్నాయి. మిలియన్స్ వ్యూస్ ఎళ్తున్నాయి కాదనట్లేను. కానీ అది సాంగ్స్ చేస్తున్నా కాబట్టి నాకు ఏమంత పేడ్ రావట్లే యూట్యూబ్ నుంచి. హ్మ్. ఫస్ట్ పేమెంట్ 10,000 తప్ప నాకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి రాలేదు. హ్మ్. ఫస్ట్ పేమెంట్ 10,000 అది కూడా రీసెంట్‌గా 10 డేస్ బ్యాకే వచ్చింది 10,000. అంతే. అంతకు మించి నాకు యూట్యూబ్ నుంచి గానీ, ఇన్‌స్టా నుంచి గానీ ఎలాంటి డబ్బులొచ్చింది లేదు. నేను ఇంతగానం ఖర్చు పెట్టి చేసేది గానీ, కొనుక్కొని యేసుకునేది గానీ, నా సంతోషం కోసం ఇన్‌స్టా మాత్రమే. నుంచి, ప్రమోషన్స్ నుంచి ఏం రాలేదా? నేనెక్కడ ప్రమోషన్స్ ఏం చేసినా, చేయలేదా? చేయలేదు. చూడండి ఒకసారి పేజ్ చెక్ జేసుకోండి. ఒక్క ఓకే. ప్రమోషన్ గూడా ఉండదు. ఆ! ఏ అంటే ఇంతవరకి మీకు బయట నుంచి పేమెంట్ ఓన్లీ మీరెప్పుడు 10,000 సంపాదించారా? యూట్యూబ్ యూట్యూబ్, నుంచి ఇన్‌స్టా నుంచి. 10,000 అండ్ 400 రూపీస్ తప్ప ఆ! యూట్యూబ్ నుంచి నేనింకా నాకొచ్చింది. లక్షల్లో సంపాదిస్తున్నా అనుకున్నా. అయితే లేదు. లేదు. హ్మ్. లక్షల్లో అంత అంత దగ్గరికైతే ఎళ్ళలేదు. ఇప్పుడే ఫస్ట్ పేమెంట్ పడిందంతే. హ్మ్. మళ్ళీ అంటే కానీ మీ ఈ వీడియోస్‌లో వేసిన డ్రెస్ అసలు వేరు. ఏ ఆ! ఇప్పుడు గూడా అంతే. నేనసలకి ఈ డ్రెస్ చూడలే. నిన్ననే కుట్టించుకున్నా. అబ్బా! నిన్ననే కుట్టించుకున్నారా? ఎవరు మీకు స్టిచ్ చేసేది? అమ్మనే. అమ్మ. అమ్మ, అక్క ఇద్దరు. ఓకే. ఎక్కువ అమ్మ చేస్తది. ఆ! డిజైన్స్ ఏమన్నా ఉంటే అక్క చేస్తది. సో, ఇప్పటిదాకా మీరు రెడీ అయ్యి వేసుకున్న డ్రెసెస్ అన్నీ అమ్మనేనా? అమ్మనే. అసలకి ఇంట్లో టైలర్‌ని పెట్టుకున్నారు. మేము మాత్రం కుట్టించుకోవటానికి ఇంత ఇబ్బంది పడుతున్నాము. లక్షలు సేవ్ చేయొచ్చు. ఆ! టైలర్ ఇంట్లో ఉంటే. అవునా? అంతే అంటావు. నేను ఎన్ని నేను నేను మొన్న జస్ట్ షాపింగ్ ఎళ్ళినప్పుడు ఒక ఈ ఈ నేనిప్పుడు యేసుకున్న హ్మ్. అవుట్‌ఫిట్ ఒక రూ. 500 మెటీరియల్ తీసుకొచ్చుకున్నా. కుట్టింది అయిపోయింది. అదే ఇదే బయట కొంటే రూ. 1000కి ఎక్కువనా? అంతే. 1500 ఎక్కువ. ఎక్కువనే అయితున్నాయి. ఎంత అవుతున్నాయో తెలుసా అసలు నిజంగా టైలర్ ఉంటే. అరే! నిజంగా మీరు ఎన్ని ఎన్ని వీడియోస్ తీసుంటారు సుమారు నార్మల్‌గా? దగ్గర దగ్గర తీసుంటా. 1000కి పైగా తీసుంటా గానీ అప్‌లోడింగ్ మాత్రం ఆ! 800 ఇట్లా మెల్లమెల్లగా. అయితే 800 డ్రెసెస్ ఉన్నాయి. అట్లా ఉండదు. ఆ! ఒక్క డ్రెస్ ఏస్తా. ఏసింది మళ్ళెయ్యను. కానీ ఏసినప్పుడే 15 వీడియోస్ తీసి పక్కకు పెట్టుకుంటా అంతే. సుమారు ఎన్ని డ్రెస్సులున్నాయి ఇప్పటి వరకైతే ఈ రోజుతో కలిపి? చెప్పాను కదా! 600, 700 దాకా ఉంటాయి. 700 డ్రెస్సులంటే మామూలువి. ఇక 700 వద్దులే. 600 ఫిక్స్ చేద్దాం. 700 అంటే ఏసుకుంటాను. అంటే లెక్క పెట్టలేదెప్పుడు. అందాజైతే అన్ని. అంటే మ్యాక్స్ వేసిన డ్రెస్ వేయరు. వేయను. కొత్త డ్రెస్ అయినా సరే, హాఫ్ సారీ డ్రెస్ అయినా సరే ఆ! వేసిన డ్రెస్ వేయరా? వేయను. అంటే నేను పర్సనల్‌గా ఇంట్లో డైలీ ఏసేటివి మాత్రం డైలీ ఏసేసుకుంటా. ఆ! వీడియోస్ పరంగా ముందుకొచ్చేది మాత్రం ఏసిందైతే మళ్ళీ ఇంకో రోజు వీడియో తీయడానికి ఎయ్యను. వాహ్! అసలు మామూలు విషయం గాదుగా. అసలకి ఎన్ని డ్రెస్సులమ్మా! ఆడపిల్లలకి కావాల్సింది అదే గదా! మనకే చెప్తున్నాను. తెలుసు ఆ బాధ. అసలు ఇన్ని డ్రెసెస్ అంటున్నా. రీజన్ చెప్పనా? హ్మ్. నాకు చిన్నప్పుడు ఏసుకుందామంటే 1 ఇయర్‌కి ఒక్క డ్రెస్ ఉండేది బర్త్‌డేకి మాత్రం. ఓహ్! అట్లాంటి సిట్యుయేషన్స్ చినిగిన బట్టలు కవర్ చేసుకొని ఎళ్ళిన రోజులున్నాయి. అవన్నీ అనుభవించిన. అది ఇప్పుడు గూడా అనుభవించాలని నాకు లేదు. నాకు నచ్చిందా అదేసుకోవాలంతే. ఓకే. బయట దొరకవు నాయి. అవును. దొరకవు. హ్మ్. కానీ మా అమ్మ
నా కోసం ఏదంటే అది కొట్టి అసలు పెట్టడానికి. మంచిగా అన్నీ చేస్తావు కదా, నువ్వు హాఫ్ సారీస్ వేస్తావు, మంచిగా డ్రెస్సెస్, ఫ్రాక్స్, అసలు అన్నీ వేస్తావు, చక్కగా కుడతారు మీ మమ్మీ. అసలు నిజం చెప్పు అంటే నాకు కూడా ఒక డ్రెస్ కుట్టండి, నేను కూడా వస్తాను మీ ఇంటికి. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఒక రోజు వస్తాను. అంటే ఇప్పుడు ఈ అంటే యాక్టింగ్ ఫీల్డ్లో ఇష్టం ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. నార్మల్గా వెళ్ళే ఛాన్స్ ఉంటే అంటే మూవీలో కానీ సీరియల్లో కానీ ఏమైనా ఛాన్స్ ఉంటే వెళ్ళిపోతారా? వెళ్తా. వీడియోస్ ఆపేసేస్తారా? ఏం లేదు అమ్మ, నాది ఫస్ట్ నేను దీనికే, నేను దాని తర్వాతనే ఏదన్నా.